హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రమేష్ గారు, ఇప్పుడు అమ్మాయిల వెంట పడడం లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం, కాల్స్ చేయడం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ భారత న్యాయ సంహితలో ఇప్పుడు వచ్చిన శిక్షల విధంగా, సెక్షన్స్ విధంగా వీళ్ళు అల్లరి చేసి వెంట పడే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉన్నాయంటారు? మేడం, మన భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 78 అనేది స్టేకింగ్ గురించి తెలియజేస్తుంది, అంటే వెంటపడడం. ఇంత ముందుకు భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 354D ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 78గా మార్పు చెందిందనమాట. అమ్మాయిని వెంటపడడం అనేది ఎలా అయిపోయిందంటే, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడనేది ఎంత నిజమో అది రెగ్యులర్ ఎట్లా జరుగుతుందో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంటపడడం అనేది అలా జరుగుతుంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఎవడు చట్టాలకు భయపడట్లేదు. ఒకప్పుడు ఫిజికల్గా వెంటపడే వాళ్ళు అమ్మాయిలు అమ్మటి. ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయి పేరు, ఇంటి పేరు తెలిసే చాలు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వయసుతో సంబంధం లేకుండా తిరుగుతున్నారు కదా సార్. కామాతురానం నా వయసు నా ప్రాపర్టీ అన్నాను కదా, వయసు సంబంధం లేదు కామంతో ఉన్నవాడికి, అలా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు 50 ఏళ్ళ అమ్మాయి 20 years అబ్బాయిని పెళ్లి చేసుకోవడము, లేకపోతే 20 years అమ్మాయి 50 years అబ్బాయిని చేసుకోవడము, ఇలా జరుగుతుంది. మేబీ కలియుగం ఎఫెక్ట్ కావచ్చేమో తెలియదు, కానీ జనరిక్ ఏంటంటే మనం ఈ విషయం పైన డిస్కస్ చేసుకుంటే, ముఖ్యంగా ఈ అమ్మాయిలు ఈ వేదనకు గురవుతున్నారు. చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, కాలేజీకి వెళ్తున్నప్పుడు వాళ్ళ వెంట పడడము, ఆ తర్వాత ఒక అమ్మాయిలు వాళ్ళ ప్రొఫైల్ పిక్ మంచిగా ఎడిట్ చేసుకుని పెట్టుకుంటే అమ్మాయి బాగుంది అని చెప్పేసి చెప్పడము, ఆ అమ్మాయి వెంట పడడం ఇలా జరుగుతున్నాయి. చట్ట ప్రకారం ఏంటంటే 2 points ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి, ఒకవేళ అమ్మాయి ఫస్ట్ టైం వెంటపడ్డప్పుడు ఏం కాదు. ఫస్ట్ టైం వెంటపడి నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా సెకండ్ టైం మళ్ళీ నువ్వు వెంటపడితే అప్పుడు నేరం అవుతుంది. ఫస్ట్ టైం కూడా నేరమే, తీవ్రత బట్టి ఉంటుంది. ఎవరైనా వెంటపడితే ఫస్ట్ గట్టినే చెప్తారు కదా వెంటపడద్దు అని. సెకండ్ విషయం ఏంటంటే, ఈ అంతర్జాలం అంటే ఈమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎనీ సోషల్ మీడియా అకౌంట్లో వెంటబడి వాళ్ళని వేధిస్తే ఈ 2 పాయింట్లు కన్సిడర్ చేసుకొని సెక్షన్ 354D కింద ఇంతకుముందు కేసు ఫైల్ చేసేవాళ్ళు, ఇప్పుడు సెక్షన్ 78 ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. ఇది స్ట్రైకింగ్ అంటారు. దీంతో పాటు ఒకవేళ అమ్మాయి కనిపించినప్పుడు అమ్మాయి పైన కామెంట్స్ పాస్ చేయడం కానీ, ఆమె ఫిజిక్ గురించి, లేకపోతే ఆమె వినపడే విధంగా కొన్ని బూతు మాటలు, ఆమె చూసే విధంగా కొన్ని బూతు ఫోటోలు, ఇలా ఆమెని ఇన్కన్వీనియంట్కి గురి చేస్తే మాత్రం ఇక ఈవ్ టీజింగ్ కేసు కూడా పెడతారు. రెండు కలిపి పెడతారు. మాక్సిమం ఎప్పుడు పెట్టినా కూడా ఈ 2 కేసెస్ పెడతా ఉంటారు వాళ్ళ పైన. కొన్నిసార్లు అయితే ఈ మన స్టేకింగ్ కేసు ఒకటే పెడుతుంటారు. అమ్మాయిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకడు కామెంట్ పెట్టారనుకోండి, స్క్రీన్ షాట్ అవన్నీ తీసి పెట్టేసుకోవాలి ముందే మనం, లేకపోతే దాన్ని వీడియో రికార్డింగ్ చేయడము, కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవడము. కేసు పెట్టినప్పుడు ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయి వెంట పడితే అవసరం లేదు, సాక్షాత్కారాలు వీడియో నిరూపించుకోవాలి నేను తప్పు చేయలేదని. అదే మేజర్ అమ్మాయి అయితే మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు ఒక అబ్బాయి వెంట పడుతుందని చెప్పేసి మీరు కేసు పెడతారు, మీరు మేజర్, మీరు వెనక్కి చూసేసరికి వాడు వెళ్ళిపోతాడు కదా, అక్కడ ఉండడు కదా, మరి దానికి సాక్ష్యాధారం ఏంటి? సో వీ టు ప్రొక్యూర్ ఎవిడెన్స్ ఫర్ దట్. కానీ మన తెలంగాణ పోలీసులు మాత్రం చాలా పవర్ఫుల్ అండి. మొత్తం మన దేశంలో చూసుకుంటే చాలా పవర్ఫుల్ చట్టాలు తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. షీ సేఫ్ యాప్ కానీ, హాకై యాప్ కానీ, షీ టీమ్స్ కానీ, భరోసా టీమ్స్ కానీ, మీరు ఒక అమ్మాయి ఆపదలో ఉండి ఒక చట్టని ఉందని ఫోన్ చేస్తే 7 minutesలో పోలీసులు వచ్చేస్తారు అమ్మాయి ఉన్న లొకేషన్కి. ఇంతకుముందుకు మన ఫార్మర్ డీజీపీ గారు చెప్పినట్టు. సో ఇంకోటి చట్టాల పట్ల అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. షార్ట్స్ మాత్రమే కాదు, చట్టాల పట్ల కూడా అమ్మాయిలు అవేర్నెస్ పెంచుకోవాలి. ఇలా 100 వీడియోలు చూసే వాళ్ళు వాళ్ళ సేఫ్టీ గురించి ఏం చట్టాలు వచ్చిన విషయం కూడా తెలుసుకోవాలి. చాలా మంచిది అది. This is all about staking and what is the punishment, what is the new section in BNS. That was amazing, sir. Nice information. Thank you, Ramesh garu. Thank you.